సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎప్పుడు? మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 మొదలై మరునాటి రోజు అంటే డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 వరకు కొనసాగుతుంది. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయం తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పర్వదినం జరుపుకుంటాం. ఈ రోజు ఉదయం 5 నుంచి 9 వరకు శుభ సమయం. పూజాధిపతి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహానికి అధిపతిగా చెప్తాం. అందుకే ఈ సోమవారాన్ని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తాం. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు కూడా దేవాలయంలో స్వామివారికి విశిష్టమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అనేక నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి. పెళ్లి కాని వారికి వివాహం జరిగి, సంతానం కలిగి, సౌభాగ్యం కలిగి, ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సుబ్రహ్మణ్య సహస్రనామాల్లో ఇష్టమైన పేరుని వారి బిడ్డకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజా విధానం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసి నిత్య పనులు పూర్తి చేసుకుని పూజలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం, భుజకం స్తోత్రం విధిగా పఠించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. స్వామివారికి చిమ్మిలి, కొబ్బరి, అరటి పండు నైవేద్యంగా సమర్పించాలి. ఇంటిలో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి యథాశక్తి అభిషేకాలు, అర్చనలు చేయించుకోవాలి. ఈరోజు స్వామివారికి ఎర్రని పూలు, ఎరుపని వస్త్రాలు సమర్పించే కుజగ్రహ దోషాలు తొలగుతాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగ పూజకు సంబంధించింది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ కళ్ళారా చూడడం వల్ల, కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడం వల్ల జాతకంలో కుజ దోష, కాలసర్ప దోషాలు, సకల వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల నేత్ర సంబంధిత వ్యాధులు, చెవి, గొంతుకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు కూడా తొలగుతాయి. ఈ పరమ పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పండుగ రోజున మనం కూడా షణ్ముఖుని పూజించడం సంతాన సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో పొందుదాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం సం శరవణ భవాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.